ప్రిన్సిపాల్ రూపారెడ్డి మరణాన్ని 8 రోజుల్లోనే నల్గొండ పోలీసులు ఛేదించారు. 5 ప్రత్యేక బృందాలతో విచారణ జరిపారు పోలీసులు. 70 సీసీ కెమెరాలు, 80 మందిని విచారించారు పోలీసులు. జల్సాలు, వ్యసనాలకు అలవాటు పడినటువంటి ఆమె స్కూల్ విద్యార్థులే అత్యంత దారుణంగా 27 సార్లు కత్తితో పొడిచి చంపినట్లుగా గుర్తించారు. చదువు సంధ్యల్లో రాణించాల్సినటువంటి వారు జల్సాలు, వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఎవరికీ తెలియకుండా సెల్ ఫోన్ వాడుతున్నారు. డబ్బులు తేలికగా ఎలా సంపాదించాలన్న విషయాలను సామాజిక మాధ్యమాల్లో వెతికారు. వారి తీరును గమనించి తల్లిదండ్రుల సమక్షంలో ప్రిన్సిపాల్ గట్టిగా మందలించగా కక్ష పెంచుకొని ఏకంగా ఆమెకే మరణ శాసనం రాశారు. రెక్కి నిర్వహించి మరీ అంతమొందించారు. 8 రోజుల్లో పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. నల్గొండ పోలీసులు కార్యాలయంలో బుధవారం నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆయా వివరాలను అయితే వెల్లడించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి ఆగస్టు 11న హత్యకు గురయ్యారు. కొండమల్లేపల్లి మండలం పూల్సింగ్ తండా, పిల్యా తండాలకు చెందిన 16 ఏళ్ల ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు ఈ దారుణానికి తెగబడ్డారు. స్నేహితులైన వారు రూపారెడ్డి స్కూల్లో చదువుతూ పాఠశాలకు చెందిన వసతి గృహాల్లోనే ఉంటున్నారు. వారు వ్యసనాలకు అలవాటు పడ్డారని ఆమె గమనించారు. తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో ఆ విద్యార్థులను గట్టిగా మందలించారు. దీంతో విద్యార్థులు ప్రిన్సిపాల్ పై కక్ష పెంచుకున్నారు. ఆమె ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని కూడా వారికి తెలిసి వారం రోజుల క్రితం నుంచి హత్యకు పథకం రూపొందించారు. రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొండమల్లేపల్లితో పాటు హైదరాబాద్లోనూ సొంతిళ్లున్నాయి. కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్య చదువుతూ ఉండడంతో రూపారెడ్డి దంపతులు తరచూ హైదరాబాద్కు వెళ్తూ ఉంటారు. ఈ నెల 8 నుంచి వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో అక్కడికి వెళ్లారు. రాజేందర్ రెడ్డికి హైదరాబాద్లో పని ఉండడంతో అక్కడే ఉండిపోయారు. ఈ నెల 11న ఉదయం కొండమల్లేపల్లి వచ్చిన రూపారెడ్డి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లారు. ఆమె ఒంటరిగా ఉన్నట్లు గుర్తించినటువంటి విద్యార్థులు తమ పథకాన్ని అమలు చేశారు. పూల్సింగ్ తండా విద్యార్థి ఇంటికి వెళ్లి అంతకు ముందే కొనిపెట్టుకున్నటువంటి హుడీ, టీషర్ట్, ప్యాంట్, మాస్కులు తీసుకొని ఈ నెల 11న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చాడు. అనంతరం పిల్యా తండా విద్యార్థితో కలిసి కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొన్నాడు. రూపారెడ్డి ఇంటి సమీపంలోని నీటి ట్యాంక్ వద్ద పిల్యా తండా విద్యార్థి కాపలా ఉండగా మరో విద్యార్థి ఆ ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. తెరచి ఉన్న వంటగది ద్వారా ఇంట్లోకి చేరుకున్నాడు. రూపారెడ్డి గుర్తించగా వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై 27 సార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం బెడ్రూమ్లో ఉన్న 2,50,000 రూపాయల నగదు తీసుకొని గోడ దూకి బయటకొచ్చాడు. స్నేహితుడితో కలిసి రూపారెడ్డి సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఇంటి సమీపంలో ఓ బండరాయి కింద పెట్టాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక హుడీని డ్రైనేజ్లో పడేశారు. మరుసటి రోజు హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. రూపారెడ్డిని హత్య చేసిన తర్వాత ఒకరు 2,10,000 రూపాయలు, మరొకరు 40,000 పంచుకొని వారి ఇళ్లకు వెళ్లారు. మరుసటి రోజు తమకేమీ తెలియదన్నట్లుగా రూపారెడ్డి మృతదేహాన్ని చూడటానికి వచ్చారు ఆ విద్యార్థులు. వారిద్దరిలో ఒక విద్యార్థి ఖరీదైన సెల్ ఫోన్ కొన్నాడు. రూపారెడ్డి చివరిసారిగా తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో చివరి మాట బాబు అని పిలిచారు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. బాబు అని ఎవరిని ఉద్దేశించి ఉంటారని పోలీసులు దర్యాప్తు చేయగా అదే పాఠశాల విద్యార్థి అని తేలింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి, హత్య ఎలా చేయాలి, చేసిన తరువాత ఎలా తప్పించుకోవాలి అన్న విషయాలను నిందితులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా శోధించినట్లు పోలీసులు గుర్తించారు. గ్లౌజులమ్మే దుకాణ యజమానిని సైతం పోలీసులు విచారించారు. సిగరెట్లు, మద్యం తాగడమే కాకుండా ఖరీదైన ద్విచక్ర వాహనాలు కొన్ని జల్సాలు చేస్తూ బ్రతకాలనే ఉద్దేశం వారిలో ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలింది. 9వ తరగతి చదివే సమయంలోనే వారు గోవాకు సైతం వెళ్లి వచ్చారు. 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. 70 సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి 80 మందిని విచారించారు. ఈ ఇద్దరు విద్యార్థులు బుధవారం ఉదయం 11:30 ప్రాంతంలో పెండ్లిపాక ఎక్స్ రోడ్డు నుంచి కొండమల్లేపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా లోదుస్తుల్లో 1,54,000 రూపాయల నగదు దొరికింది. నోట్ల కట్టలపై రక్తపు మరకలు ఉండడంతో విచారించగా ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసి నగదు అపహరించినట్లు వెల్లడించారు. వారి నుంచి ప్రిన్సిపాల్ ఐఫోన్ హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, చేతి గ్లౌజులు, మాస్కులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 150/26 మర్డర్ కేస్. ఇది మనకి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్ కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్ కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎమ్మటే మనం సీన్ కి వెళ్ళి సీన్ లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్ తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఎమ్మటే మనం కింగ్స్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్ కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనం ఒక 5 స్పెషల్ టీమ్స్ తో ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి, లేకపోతే ఏదైనా సైకోలు, లేకపోతే పాత నేరస్తులు, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక రెడ్ కలర్ హుడీ కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి గూడ దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్ గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అది మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్ని చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హుడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్ లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళా ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 days హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్ కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగులు ఏమైనా తిరుగుతున్నా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు అబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్ లో వచ్చిన మన ఫోటోకి ఈ అబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది.